ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 25వ అధ్యాయము. 1. ఆర్యవైశ్యులు శ్రీ భాస్కరాచార్యులతో సమాలోచనములు. కుసుమశ్రేష్ఠి మరియు ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీనగరేశ్వరుని ఆలయమున శ్రీ భాస్కరాచార్యుల వారితో సమలోచనములు చేయసాగిరి. గురువర్య, మీ ఆశీర్వాదమున శ్రీనగరేశ్వరుని నిత్యము అర్చించుచు హాయిగా జీవించుచుంటిమి. ఇదేమి మా గ్రహచారము చీమకైనను అపకారము చేయని మాకెందుకు ఈ సంకట పరిస్థితి దాపురించినది. ఒకవంక దైవాంకిత గౌరవ బాలిక శ్రీ వాసవమాంబ, మరొక ప్రక్క చండశాసనుడైన చక్రవర్తులు. ఇటువంటి క్లిష్ట సమయాన మాకంతయు అగమ్యగోచరముగానున్నది. అన్న పానాదులు మరచి అఘోరించుచున్నాము. మీరు దప్ప రక్షించువారు లేరు. పాలముంచునను నీట ముంచి నను భారము మీదే నని బావురుమనుచు. వెంటనే ఈ గండము నుండి మమ్ము గట్టెక్కించుడు అని పాదముల పట్టి ప్రార్థించిరి. ఇదిగాంచి శ్రీ భాస్కరాచార్యుల వారికి గూడా భావోద్వేగమున కన్నీరుబికెను. దానాని వారికి కనబడ నీయక దివ్య దృష్టితో భవిష్యత్తును గమనించెను. ఇట్టి పరిస్థితులలో దానిని నెరింగించిన వైశ్యులు కకావిక లోదురని భావించి, నాయనలారా, ప్రతి విషయమునకు ఇలా కృంగుట పిరికి లక్షణము. కాలము ఒకే రీతిగా నడువదుగదా. కష్టములు వచ్చినప్పుడు ధైర్యమున ఎదరర్కున వలయును. అంతేగాక మీకు శ్రీ నగరేశ్వరుని కృపాకటాక్షములు, ఆది పరాశక్తి అండదండలున్నవి. ఇదంతయు మీ మేలుకే జరుగుచున్నది. అంతయు పరాశక్తి లీలా విలాసము. కావున మీరెవ్వరునూ భీతిల్లకుడు. ఏమైనను కానిండు, మీరు మీ పూనికను విడువకుడు. ఈ విషయమున శ్రీవాసవి కన్య యొక్క అభిప్రాయమును, సలహాలను తెలుసుకుని ప్రవర్తింపుడు. వెంటనే 18 నగరస్వాములను బాలనగరులతో మరియు మీ పెద్దల తోడ సమావేశము గావింపుడని హితబోధ గావంచెను. దానితో వైశ్యులు స్వస్థత నొంది వెనువెంటనే కుసుమశ్రేష్ఠి సమావేశపు తేఖలను వ్రాయించి ప్రత్యేక రహస్య దూతల ద్వారా నగరస్వాములకు బంపెను. 2. 18 నగరస్వాముల చర్చలు. శ్రీ కుసుమశ్రేష్ఠి పంపిన ఆహ్వానముల మేరకు 18 నగరస్వాములు బాలనగరులు హుటాహుటిన పెనుగొండకేతించి విడదిజేసిరి. మరుసటిదిన ఉదయమున పూజాధికములు ముగించుకుని కుసుమశ్రేష్ఠి గృహమున రహస్యముగా చర్చించసాగిరి. అప్పుడు కుసుమశ్రేష్ఠి వారందరికి నమస్కరించి, అయ్యలారా, విష్ణువర్ధన చక్రవర్తి మన శ్రీవాసవి కన్యతో వివాహము జరిపించమని బలవంతము చేయుచున్నాడు. అట్లుగానాచో మన 18 పట్టణములను సర్వనాశన మొనరింతునని బెదిరించుచున్నాడు. ఇటువంటి వివాహములు మన ఇంటావంటా జరుగలేదు. నాకేమీ తోచడము లేదు. అందువలన మీకు ఈ విషయమును మీతో చర్చించి స్థితిగతులను, సలహాలను స్వీకరించదలచి మిమ్ములనాహ్వానించినాను. ఈ క్లిష్ట సమయమున మీ అమూల్య అభిప్రాయముల నొసంగి నాకు కర్తవ్య బోధగావింపుడనెను. అప్పుడు విష్ణువర్ధనుని అంతకు ముందే కలిసిన 612 గోత్రాలలోని కొందరు ఇదే మంచి సమయమని ఇట్లు పలికిరి. కుసుమశ్రేష్ఠిగారు, అదృష్టమన్న మీదే చక్రవర్తిని అల్లునిగా చేసుకును భాగ్యము మీకు లభించినది. ఇటువంటి సదావకాశము మన ఆర్యవైశ్యులకు లభించుట ఎంతో అదృష్టము. ఇతరత్రా ఆలోచనలెందులకు ఈ వివాహము జరుపుట ద్వారా అటు చక్రవర్తుల ఇటు మన ఉభయవంశములు వర్ధిల్లును. మనమందరము సర్వస్వతంత్రులమై భోగభాగ్యముల తులతూగగలము. అట్లు కానిచో విష్ణువర్ధన చక్రవర్తులు మహాబలవంతుడు, బహుముఖ నిశితాయుధ, చతురంగ బలోపేతుడు. పెనుగొండ నగరముననే సైన్యముతో పొంచియున్నాడు. ఏ క్షణము నందైనా అర్భకులమైన మనపై దండయాత్ర జరిపి మన ఆర్యవైశ్య కులమును నిర్మూలించును. కావున వారితో కయ్యము కంటెను వియ్యము నొందటే సర్వశ్రేయోదాయకమనిరి. 3. బాలనగరుల ఆగ్రహావేశములు. వారి మాటలు విన్న విరూపాక్షుడు మరియు బాలనగరులు ఉగ్రులోచు, చక్రవర్తికి ధన, ధాన్య, కనక వస్తువులు ఉండవచ్చును. మనకు మాత్రము లేవా?
వారికొంత ఎక్కువ ఉండవచ్చు, మనకు కొసరు తక్కువ ఉండవచ్చు. అశాశ్వత, తుచ్చమౌ వాటిని ఆశించి మన ఆర్యవైశ్యకుల మహాలక్ష్మి శ్రీవాసవి కన్యను చక్రవర్తితో వివాహము జరిపించుట హీనాతి హీనము. అతని బెదిరింపులకు లొంగుట జరగని పని. వారికి సైన్య, ఆయుధ సంపత్తి ఉండిన మనకు శ్రీ నగరేశ్వర స్వాముల వారి ఆశీర్వాదముతో పాటు మన వద్ద విస్తారముగా నిశితాయుధములను బోలు, తక్కెడ సిబ్బెలు, కాటాదండములు, పిడుగులను బోలుతుకపు రాళ్లు లేవా? వాటిని శివుని శూలములుగాను, జనార్దనుని చక్రాయుధముల వలె, రుద్రప్రహరణములు వలె ప్రయోగించి చరకవర్తి సైన్యమును రూపు మాపెదము, అందులకు మనమందరూ సంసిద్ధులు కావలయును. జయాపజయములు దైవాధీనము, మన సత్యము, ధర్మములే సర్వదా మనకు రక్షాకవచములై కాపాడును. అంతేగాని మనము కడు భక్తి భావముల జూచుకును శ్రీవాసవి కన్యను నీచుడగు విష్ణువర్ధనునితో పెండ్లి జరగని పనియని తెగవేసి పల్కిరి. అంతదానికి శుభమన్నట్లు శ్రీనగరేశ్వర స్వాముల వారి మధ్యాహ్న హారతి నగారా మ్రోత వినిపించెను. వెంటనే వారందరూ హర హర మహాదేవ శంభో యని నినదించుచు సమావేశమును ముగించి మధ్యాహ్న పూజాధికములు నిర్వహింప శ్రీనగరేశ్వర స్వాముల వారి ఆలయమునకు బయలుదేరిరి. ఓం తత్సత్. 25వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.